ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్కి స్వాగతం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనీ కోచ్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. డబ్బు సంపాదించడం అంటే బాబోయ్ మన వల్ల అవుతుందా అని అనుకోవడం దగ్గర నుండి డబ్బు సంపాదించడం చాలా సులభం అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ డబ్బుని ప్రేమించే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి గురువుగారితో మాట్లాడి డబ్బుకి సంబంధించి ఈరోజు ఏం తెలియచేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గురుగారు, అందరం ధనవంతులం అవ్వాలని డిసైడ్ అయిపోయాం. సో ఎలా అవ్వాలి అనేది ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క టెక్నిక్ చెప్తున్నారు. మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? అప్పుడు మనం సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలైంది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ సబ్జెక్టు తెలియదని కాదు, ఈ సబ్జెక్టు తెలిసిన తర్వాత అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఓకేనా? సబ్జెక్ట్ తెలియకముందు స్టార్ట్ చేశాడు, ఫెయిల్ అయిపోయినాడు అంటే అక్కడ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఫెయిల్ అయినాడు అనుకుందాం. ఓకేనా? ఈ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసు, 3-4 క్లాసులకు వచ్చాడు, వచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయినాడు. ఇప్పుడు సబ్జెక్ట్ కరెక్టా కాదా, లేదా ఈ అబ్బాయిది అక్కడ మిస్టేక్ ఉందా అనే దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా మేము ముందు సక్సెస్ అయిపోయినారు మన క్లాస్కి వచ్చిన తర్వాత ఏదో విషయంలో మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే నేనేమంటానంటే ఈ సబ్జెక్ట్ ఇప్పటి కోసం కాదు, ఈ జన్మలకు కూడా మీరు ధనవంతులుగా ఉంచడానికి ఎలా సంకల్పం చేయాలి. ఈ జన్మలో ధనవంతుడైతే కాదు, ఇప్పటివరకు మనం పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం? గత జన్మలో మనం పేదరికంలో జన్మించాము, పేదరికం ఆలోచనలు కలిగి అవే ఆలోచనలు ఇక్కడ మోసుకొచ్చాము కాబట్టి పేదరికంలో ఉన్నాం. ఇప్పుడు ధనవంతమైన ఆలోచనలు కలిగి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ బర్త్లో కూడా మనం ధనవంతుడుగానే జన్మించాలి. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు వచ్చారు, క్లాస్కి వచ్చారు, అటెండ్ చేశారు, మంచి సక్సెస్ వచ్చింది, మంచి మనకు అచీవ్మెంట్స్ చెప్పారు, అయినా సరే మళ్ళీ తర్వాత ఎక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? దీన్ని నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా గుర్తుంచుకోండి. ఓకే? సంపదకు సంబంధించిన ఆలోచనలో ఎక్కడ అపజయం పాలవుతున్నారు, ఎందుకు అపజయం పాలవుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మన క్లాస్కి వచ్చిన తర్వాత క్లాస్కి రాకముందు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అంటే అరే ఇప్పుడు వినేవాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు విన్నారు నా వీడియోని, విన్న తర్వాత ఎవరో క్లోజ్ ఫ్రెండ్ ఉంది, మీకు ఏదో ఒక చిన్న మీరు అనుకున్నది అయిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే చెప్తాం కదా. చెప్పొద్దు, మన సబ్జెక్ట్లో ఎవరికి చెప్పొద్దు. ఓకే, అర్థమైంది? మనం ఏం చేస్తాం ఏమంటే, ఎవరో ఫ్రెండ్ ఏదో బాధలో ఉంది, లేకపోతే ఏదో సమస్య ఉంది ఏమంటే మీరు ఏం చేస్తారు? ఈ వీడియో చూడండి అని చెప్తారు. అర్థమైంది? మన సబ్జెక్ట్లో మీరు ఏం చేస్తున్నారు, ఎలా సాధించారు అనేది ఎవరికి చెప్పొద్దు. ఫస్ట్ పాయింట్ అది. చాలా కష్టం. మరి నేను అది స్టార్టింగ్లో అది చెప్పాను. నేనేం చెప్పానంటే, మన సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలంటే, మన సబ్జెక్ట్లోకి రావాలంటే ముందు గట్స్ కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను, సెంటిమెంట్ ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, కరుణ ఉండదు, దయ ఉండదు. ఇవన్నీ లేకుండా మనిషి ఎలా జీవిస్తాడు? వీటన్నిటితోనే ముడిపడి ఉంది కదా. అది ఎలా అనేది నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇక్కడ మనకి సమయభావం సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా సరే ఏమంటే వాళ్ళకి చెప్పేస్తారు. ఓకేనా? రెండోది ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీలైతే ఒక బ్రదర్ని కానీ లేకపోతే రిలేటివ్ని కానీ ఎవరైనా పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. అంతే కదమ్మా? అవును. లేదా ఫ్రెండ్స్ని కానీ పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమైపోద్ది అంటే, ఒక బిజినెస్ ప్లానింగ్ అంతా ఇతని మనసులో ఆలోచన డిజైన్ తయారైంది, ఇప్పుడు అక్కడ 2-3 పార్ట్నర్స్ వచ్చారు లేదా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ డిజైన్ అంతా ఫెయిల్ అయిపోయి వాళ్ళ డిజైన్ కొత్తగా తయారైంది. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళ మెజారిటీతోని ఇతని యొక్క మైండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న డిజైన్ పొగడ్బందీగా ఉంది, ఇదంతా ఫెయిల్ అయిపోయింది, అక్కడ కొత్త డిజైన్ తయారైంది. ఇప్పుడు విశ్వం ఏం చేస్తుంది? నువ్వు చేసుకున్న ఫస్ట్ సక్సెస్ ఏదైతుందో దాన్ని డిస్టర్బ్ చేసి ఇక్కడ అందరి మైండ్లో ఒక దగ్గర కలిసాయి కాబట్టి దాన్ని ఫెయిల్ చేస్తుంది. అర్థమవుతుందా? అందరు చేసే పొరపాటు అది. అందుకే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, లేదంటే ఒక వ్యాపారం పెట్టావు, లేదంటే ఇంకోటి ఏదో చేసావు, ఎవరికి చెప్పొద్దు మన సబ్జెక్ట్లో. అర్థమైందా? ఎందుకు చెప్పొద్దు? సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది కదమ్మా. అవును. సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్, ఒకవేళ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయింది, ఓకే, నీకే తెలుసు కదా, అప్పుడు ఎవరు తెలియదు కదా. బాగుందా లేదా? అంతే. ఇప్పుడు సక్సెస్ కైనా ఫెయిల్యూర్ కైనా కారణం నువ్వే. సక్సెస్ అయినంత మాత్రాన నీదే మైండ్, నీదే శ్రమ, ఫెయిల్ అయినంత మాత్రాన నీదే రిస్క్. ఎవరైనా తెచ్చివ్వరు, ఎవరేమి ఇవ్వరు, ఉచిత సలహాలు బోలెడిస్తారు. మన సబ్జెక్ట్లో పక్క వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. మన సబ్జెక్ట్లో అదే ఉంటుంది. ఎవడు మాట వినద్దు, ఈ ప్రపంచంలో ఎవడు మాట వినద్దు. గొప్ప గొప్ప మేధావుల్ని చూడండి, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు సపోజ్, ఎవడు మాట వింటాడా? తిక్కలోడు అంటాం మనం ఆయన్ని. తిక్కలోడేం కాదు, ఈయన మేధావులు అందరూ అలాగే ఉంటారు. మీరు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకోండి, మేధావులు ఎవరు మాట వినరు, ఎవరికేం చెప్పరు, వాళ్ళకి ఏం మైండ్లో వస్తుంది
చేసుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమైందా? అలా మీకేది మైండ్లో వస్తుంది చేసుకొని పండి. ఎందుకు? మీ మైండ్లో ఉన్నది వారు మీ యొక్క సబ్కాన్షియస్, మీ యొక్క ఆత్మ. ఎప్పుడైతే ఆ సుప్త చేతనాత్మక మనసు మాట వింటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎవరి మాట, అది కాకుండా మీరు ఎవరి మాట విన్నా సరే మీ జీవితంలో ఫెయిల్ అయిపోతారు. అందుకని ఆ విజయంలో అతడు ఫెయిల్ అయిపోయాడు. సంపద అనే ఒక విషయంలో ఆ విజయంలో ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? చివరి దాకా వచ్చాడంటే చివరి టైంలో ఏమైపోయింది, ఈయన అతను ఆలోచనలు అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ ఆలోచనలతో కూడి ఉన్నాడు. అందుకని ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా ఎవరికి చెప్పకండి, ఫస్ట్ పాయింట్. 2, ఎవరిని మీ పార్ట్నర్స్గా పెట్టుకోకండి. ఏది చేసినా మీరు సొంతగానే చేయండి. లేదంటే సైలెంట్ అయిపోయండి. మీకు ఏం అర్థం కాలేదు, కొన్ని రోజులు సైలెంట్గా ఉండండి. కానీ ఎవరిని కూడా మీరు పార్ట్నర్గా పెట్టుకోకండి. ఓకేనా? అది కష్టమో నష్టమో మీరే అనుభవించాలి, వేరే వాళ్ళ మీద రుద్దదు. ఇప్పుడు ఏమైందంటే సక్సెస్ అయిందా అందరూ బాగా మాట్లాడతారు, ఫెయిల్ అయిందా 10 మాటలు మాట్లాడతారు. అప్పుడు అర్థమైందా కదా? అంటే వాడు ఇచ్చినవాడు కాదు, వాడు వచ్చినవాడు కాదు, వీడు హెల్ప్ చేసినవాడు కాదు. కానీ అక్కడ ఏమవుతుందంటే బోలెడు మాటలు అంటారు, అవన్నీ మనం పడాల్సి వస్తుంది. వాటి సక్సెస్ అయినా ఏదైనా సరే మీరు ఏం చేసినా సరే ఎవరితో చెప్పొద్దు, ఎవరితోని పాలు పంచుకోవద్దు. ఓకే, అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎవరు కూడా ఎవరికి చెప్పరు సక్సెస్ అయిన వాళ్ళు. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ప్రపంచం వాళ్ళ గురించి పొగుడుతుంది. అందుకని అక్కడ ఫెయిల్ అయిపోయింది. అంటే సంపద గురించి చేసిన ఆలోచనలో చివరి విషయంలో ఎందుకు ఫెయిల్ అయినాడు ఆ మన వ్యక్తి, సబ్జెక్టు కూడా తెలుసు. అదే అక్కడ ఒక మిస్టేక్ చేశాడు. ఏంటంటే వాళ్ళందరికీ కలుపుకున్నాడు, వాళ్ళందరికీ ఐడియాస్ పంచాడు. అప్పుడు తలో సలహా ఇచ్చారు, కాబట్టి ఫెయిల్ అయిపోయినాడు. ఓకే, ఎవరు సలహాలు తీసుకోదు, ఎవరికేం చెప్పదు, మనకి ఏదనిపిస్తే చేయాలి, అప్పుడు సక్సెస్ అవుతారు. చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.